అమ్మ గురించి కూడా పాడాలి కదా? తప్పకుండా. చలో పాడండి. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో జన్మల మమతల మూట, మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో జన్మల మమతల మూట, మమతల మూట. దేవుడే లేడని మనిషున్నాడు, అమ్మే లేదనేవాడు అసలే లేడు. దేవుడే లేడని మనిషున్నాడు, అమ్మే లేదనేవాడు అసలే లేడు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో జన్మల మమతల మూట, మమతల మూట. థ్యాంక్ యూ చెల్లెమ్మ. అమ్మది కూడా అద్భుతంగా వాడారు. అసలు అమ్మే లేకుంటే మనం ఎవ్వరం లేరని సృష్టి లేదు కదరా. ఇంత మంచిగా తెలియజెప్పారు. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ అన్న. చెల్లెమ్మ. థ్యాంక్ యూ రా. మా వంతు అయితే మా ప్రయత్నం చేసాం. ఏంటిదంటే ఇక్కడ వరకు ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ చేసినాం. మీ వంతు ఏంటిదంటే నరేష్ అన్నని మీ ఇంటి సభ్యుడిగా అనుకొని ఈ ఇంటర్వ్యూకి లైక్, షేర్, కామెంట్ చేస్తే ఇంకా కూడా అన్నయ్యకి మంచి మంచి అవకాశాలు, పెద్ద పెద్ద అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము. అంటే సినిమాలలో పాడాలని అన్నయ్య ఆశపడుతున్నాడు, పెద్ద పెద్ద షోలలో పాడాలని ఆశపడుతున్నాడు. అది అలాగే మంచిగా నెరవేరాలని, ఇంకా గొప్ప గొప్ప అవకాశాలు రావాలని నేను నా తరఫున KRLS క్రియేషన్స్ టీం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ చెల్లెమ్మ. థ్యాంక్ యూ రా. చెల్లెమ్మ ఒక మాటరా. పాటే మా పయనం అనే ప్రోగ్రాం మీరు చేస్తున్న సేవలకు గుర్తిస్తూ చాలా ధన్యవాదములు. మీ పాటే మా పయనం అనే కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా అందరినీ మాలాంటి మట్టిలో మాణిక్యాలని వెలికితీస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞత పూర్వక చెల్లిస్తున్నాను. అంతే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ ప్రోగ్రామ్ పెట్టిందే మీలాంటి వాళ్ళని వెలికి తీయడానికి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అన్న.